సోమనాథ్ దేవాలయం పునర్నిర్మించి 1000 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు సోమనాథ్ దేవాలయం సందర్శించిన అనంతరం కార్యకర్తలు శివాలయాలు సందర్శించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఉదయం గోదావరిఖనిలోని మార్కండేయ శివాలయాన్ని బీజేపీ లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు లోక కళ్యాణార్థం శివాలయంలో అభిషేకం, అర్చన, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఖ్యాతం వెంకటరమణ గారు మాట్లాడారు. మరి దేశంలో సోమనాథ్ దేవాలయాన్ని విధ్వంసం చేసినటువంటి ముష్కర మూకలు 1000 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సోమనాథ్ సందర్శన అనంతరం దేశంలో ఉన్నటువంటి అన్ని శివాలయాలను స్థానిక కార్యకర్తలు సందర్శించాలని చెప్పేసినట్టు పిలుపు మేరకు ఈరోజు దేవాలయ సందర్శన కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ గారి ఆధ్వర్యంలో సందర్శించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. దేశంలో 1500 సంవత్సరం నుంచి మరి ముష్కరులు ఈ యొక్క ముస్లిం ఛాందస్సవాదులు కావచ్చు, మత విధ్వంసకారులు కావచ్చు, అనేక మంది అక్బర్, బాబర్, షాజహాన్, ఔరంగజేబ్, అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ రకంగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ముస్లిం మతస్థులైనటువంటి వాళ్ళు 1252 సంవత్సరం నుంచి 1750 సంవత్సరాల వరకు ప్రాచీన దేవాలయాలను, మన సంస్కృతిని, సాంప్రదాయాలను మరి ధ్వంసం చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి ధనరాశులను కొల్లగొట్టి వేలాది మంది హిందువులను ఊచకోత కోసినటువంటి ఈ ముష్కరులు ఎవరైతే ఉన్నారో వారిని మరోసారి దేశ ప్రజలందరూ కూడా మరి వారి యొక్క విచక్షణ రహిత దాడులను గ్రహించి రాబోయే రోజుల్లో అప్రమత్తంగా ఉండడం కోసం గాను ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బోలో భారత్ మాతాకి.